హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీటెట్ పేపర్ 1 లేదా పేపర్ 2 ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఈరోజు ఇంగ్లీష్ పెడగాజీ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంగ్లీష్ పెడగాజీ అనేది చాలా ఇంపార్టెంట్. 15 మార్క్స్కి మనకి పెడగలాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీలో మనకు వచ్చేసి ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఎక్విజిషన్. మనకు లాంగ్వేజ్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. లాంగ్వేజ్ అంటే భాష, ఎక్విజిషన్ అంటే సముపార్జన అనమాట. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే సముపార్జన లేదా అర్జన అంటే గ్రహించటం అనమాట. అర్జన, సముపార్జన లేదా జ్ఞానార్జన అంటాం కదా, ఆ విధంగా ఎక్విజిషన్ అంటే సముపార్జన లేదా అర్జన. మామూలుగా ఇక్కడ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పుకుందాం కొంచెం. లాంగ్వేజ్ అంటే ఏంటి? మానవుని మనసులో మెదిలేటటువంటి ఆలోచనల యొక్క రూపమే భాష. భాషించున్నదే భాష, అంటే మాట్లాడేదే భాష అనమాట. మానవుడికి మరియు జంతువునికి ఉన్న తేడా ఏంటంటే భాష. ఇప్పుడు ఇది లాంగ్వేజ్ గురించి ఇంట్రడక్షన్ అనమాట. మన ఫస్ట్ పాయింట్ చూడండి, వాట్ ఈజ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటో చూడండి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ సంథింగ్ క్రియేటెడ్ బై వన్ పర్సన్ ఇన్ ఏ సింగిల్ డే. భాష అనేది ఏదైనా ఒక వ్యక్తి ద్వారా ఒక రోజులో తయారు చేయబడింది కాదు. ఇట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ లివింగ్ టుగెదర్ అండ్ నీడింగ్ టు టాక్. ఇది భాష అనేది మానవుల యొక్క స్వరూప స్వభావాలకి, వారి మనసులోని కోరికలను వ్యక్తపరచడానికి ఉన్నటువంటి సాధనమే భాష. ఇట్ గ్రోస్, చేంజెస్ అండ్ ఈజ్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది నెక్స్ట్. ఈ భాష అనేది మనకి ఎన్నో తరతరాల నుంచి ఆ భాష అనేది ఒక తరం నుండి ఇంకో తరానికి, జనరేషన్ టు జనరేషన్ అనేది మారుతూ అదేవిధంగా కొనసాగుతూ వస్తుంది అనమాట. వి యూజ్ ఇట్ టు షేర్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? నిజాలు లేదా భావాలను వ్యక్తపరచడానికి మనం వాడుతూ ఉన్నాం. మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత అదేవిధంగా పరిచయాలు, రిలేషన్షిప్స్ అనమాట. ఒకరితో ఒకరికి రిలేషన్షిప్స్ అనేది పెంచుకోవడానికి ఈ భాష అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మనకి రెండో పాయింట్ చూశారు కదా, ఎక్విజిషన్ అంటే సముపార్జన అనమాట. ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని అది ఏ విధంగా ఆర్జిస్తామో, ఏ విధంగా పొందుతామో దాని గురించి తెలిపేది ఎక్విజిషన్. అయితే ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్ వర్సెస్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. అయితే దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఎక్వైరింగ్. మనం భాష నేర్చుకోవటం మరియు భాషను పొందటం అనేది చాలా తేడా ఉంటుందన్నమాట. ఈ తేడా ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే భాష అభ్యసనం ఫార్మల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక టేబుల్ కానీ ఒక ప్రణాళిక ప్రకారం నేర్చుకునేదాన్ని ఫార్మల్ అంటాం. ఈ ఫార్మల్ అనేది మనం ఎక్కడ గ్రహిస్తాం? ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మనకి స్కూల్లో కనపడుతుంది అనమాట. అసలు లాంగ్వేజ్ లెర్నింగ్ ఫార్మల్ అంటే ఏంటో చూద్దాం. దిస్ హ్యాపెన్స్ వెన్ యూ మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు లెర్న్ యూజువల్లీ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఏకాగ్రతతో ఎఫర్ట్ పెడతాం కదా, ఏకాగ్రతతో మనం నేర్చుకోవాలనే పట్టుదల ఉంటుంది కదా, దాన్ని మనం లాంగ్వేజ్ లెర్నింగ్ ఫార్మల్ అంటాం. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మనకి స్కూల్లో జరుగుతుంది. ఫార్మల్ కరికులం, ఇన్ఫార్మల్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఇన్వాల్వ్ ఫోకసింగ్ ఆన్ రూల్స్ అండ్ గ్రామర్. మనం ఎప్పుడైతే తరగతి గదిలో భాష అనేది నేర్చుకుంటామో మనం వ్యాకరణంతో పాటు భాష అనేది నేర్చుకుంటాం అనమాట పాఠశాలలో. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ స్టూడెంట్ ఇన్ చెన్నై టాకింగ్ ఏ పంజాబీ క్లాస్ అట్ స్కూల్. దే లెర్న్ బై రీడింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ ప్రాక్టీసింగ్ విత్ ఏ టీచర్. ఒక వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? ఏ స్టూడెంట్ ఇన్ చెన్నై టేకింగ్ ఏ పంజాబ్ క్లాస్. చెన్నైలో నివసించే అతను పంజాబీ క్లాస్ తీసుకుంటున్నాడు. దే లెర్న్ బై రీడింగ్ టెక్స్ట్ బుక్స్. చెన్నైలో ఉన్న అతను పంజాబీ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి? కేవలం స్కూల్ ద్వారా, పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే దీనికంటూ ఒక ప్రణాళిక, ఒక పుస్తకం, ఒక గ్రామరు, ఈ విధంగా నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్లో నేర్చుకుంటాం, క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. కాబట్టి ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్. సెకండ్ వన్ చూడండి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే న్యాచురల్ అనమాట. ఈ ఫార్మల్ అనేది తర్వాత న్యాచురల్ అనేది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్విజిషన్ అనేది న్యాచురల్గా జరుగుద్ది. అదేవిధంగా లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఫార్మల్గా జరుగుతుంది అనమాట. లెర్నింగ్ అనేది లాంగ్వేజ్ ఎక్విజిషన్ డెఫినేషన్ చూడండి. దిస్ హ్యాపెన్స్ అన్కాన్షియస్లీ అంటే మనకు తెలియకుండానే జరిగిపోద్ది అనమాట. యూ పిక్ ఇట్ అప్ న్యాచురల్లీ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ యూ. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి
ప్రజలు కానీ లేదంటే ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సహజంగా మనకు జరిగిపోతుంది. ఏ విధంగా జరిగిపోద్దో చూడండి ఇది. ఇట్ అక్వైర్స్ ఎ లాంగ్వేజ్ రిచ్ ఎన్విరాన్మెంట్ రేదర్ దాన్ ఫార్మల్ లెసన్స్. అంటే మన చుట్టుపక్కల ఆ భాష మాట్లాడే ప్రజలు కనుక మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో ఉంటే అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఈ చైల్డ్ మూవ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. ఒక వ్యక్తి లేదా ఒక పిల్లవాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి బై ప్లేయింగ్ విత్ లోకల్ ఫ్రెండ్స్ అండ్ టాకింగ్ టు నైబర్స్. అంటే హైదరాబాద్లో నివసించేటటువంటి పిల్లలతో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో కనుక మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా తెలుగు వచ్చేస్తుంది. వితౌట్ టేకింగ్ క్లాస్ లేకుండా భాష అనేది తనకు వచ్చేస్తుంది స్వంతంగా. అంటే న్యాచురల్గా కనుక స్వంతంగా భాష అనేది వస్తే అది ఎక్విజిషన్ స్వంతంగా. అదే గ్రామరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బుక్స్, స్కూలు, క్లాస్ రూమ్ ద్వారా నేర్చుకుంటే అది లెర్నింగ్ అనమాట. ఆ లెర్నింగ్ కూడా ఏ లెర్నింగ్ అనేది ఫార్మల్ లెర్నింగ్. అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి, ఈ థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిటికల్ పీరియడ్ అనమాట. పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో క్రిటికల్ పీరియడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్రిటికల్ పీరియడ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే దెర్ ఈజ్ ఎ స్పెషల్ విండో ఆఫ్ టైం. అంటే కొంతకాలం అనేది ఉంటుంది అనమాట. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కొంతకాలం అనేది ఉంటుంది. ఆ కాలం ఎంత? 2 to 6 years ఓల్డ్. 2 to 6 years ఓల్డ్ అంటే 2 నుంచి 6 సంవత్సరాల మధ్యలో పిల్లవాడు ఎన్ని భాషలైనా నేర్చుకోగలుగుతాడు అనమాట. తక్కువలో తక్కువ 3 భాషల వరకు నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ కాలంలో పిల్లవాడు బ్రెయిన్ అనేది స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. అంటే దూదిలాగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ పీరియడ్. డ్యూరింగ్ దిస్ టైమ్ ద బ్రెయిన్ ఈజ్ మోస్ట్ రెడీ టు లెర్న్ ఏ లాంగ్వేజ్. ఈ వయసులో, ఈ కాలంలో పిల్లవాడి బ్రెయిన్ అనేది భాష నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు లాంగ్వేజ్ నౌ దే విల్ లెర్న్ ఈజీలీ. ఈ వయసులో పిల్లవాడు కనుక భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఈజీగా నేర్చుకోగలుగుతాడు. విల్ లెర్న్ ఇట్ ఈజీలీ ఇఫ్ దే ల్యాక్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్. అంటే ఈ 2 నుంచి 6 సంవత్సరాల కాల పరిమితి మధ్యలో పిల్లవాడికి భాష నేర్చుకోవడానికి గనక ఇంట్రెస్ట్ చూపకపోతే అతను భాష నేర్చుకోవడం అనేది చాలా కష్టం అనమాట. చాలా కష్టం. అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ మరియు సెకండ్ లాంగ్వేజ్ చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. అంటే మన స్కూల్లో ఉండే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాదు, ఇది వేరు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి గమనించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ యూ లెర్న్ ఎట్ ది హోమ్. దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ యూ లెర్న్ ఎట్ ది హోమ్ న్యాచురల్లీ ఫ్రమ్ బర్త్. మనం పుట్టిన దగ్గర నుంచి ఏదైతే భాష సహజ సిద్ధంగా మనం నేర్చుకుంటామో దానినే ఫస్ట్ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఏ చైల్డ్ ఇన్ ఏ విలేజ్ స్పీక్స్ హిందీ బికాజ్ ఎవరి వన్ అరౌండ్ దెమ్ డస్. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారనమాట. ఈవెన్ ఇఫ్ దే లెర్న్ ఇంగ్లీష్ లేటర్ హిందీ రిమైన్స్ ది ఫస్ట్ లాంగ్వేజ్. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత నేర్చుకునే మొదటి భాషనే ఫస్ట్ లాంగ్వేజ్ అంటారు. ఆ మొదటి భాష తర్వాత అతను ఇంగ్లీష్ నేర్చుకున్నా, తర్వాత తెలుగు నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా సరే, ఇప్పుడు మన ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో ఫస్ట్ ఏమి నేర్చుకుంటాం? తెలుగు నేర్చుకుంటాం. తెలుగు తర్వాత మన లెసన్స్ అన్నీ మనకి ఇంగ్లీష్లో చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఇక్కడ మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏమైద్ది? తెలుగు అయిద్ది అనమాట. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ అంటే చూడండి, దిస్ ఈజ్ ఎ లాంగ్వేజ్ లెర్నడ్ ఆఫ్టర్ ఆఫెన్ బికాజ్ ఇట్ ఈస్ ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ స్కూల్. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఎడ్యుకేషన్ దేంట్లో నేర్చుకుంటాం? ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ ఏమవుతుంది? ఇంగ్లీష్ అనమాట. సార్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ అంటే అది కాదు. మనం నేర్చుకునే భాష లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది స్కూల్లో ఏ భాషలో నేర్చుకుంటామో అదే మన సెకండ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ చైల్డ్ హూ స్పీక్స్ భోజ్పూరి ఎట్ హోమ్. అంటే ఇంటి దగ్గర భోజ్పూరి మాట్లాడతారనమాట. బట్ హ్యాస్ టు లెర్న్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అట్ స్కూల్. వాళ్ళ స్కూల్లో పాఠాలు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తారు. అది వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ అనేది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అవుతుంది అనమాట. మన ఏపీలో మనం తెలుగు నేర్చుకుంటాం. తర్వాత స్కూల్కి వెళ్తే మనకి ఇంగ్లీష్లో లెసన్స్ చెప్తారు. ఇంగ్లీష్లో లెసన్స్ చెప్తారు కాబట్టి మన సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనమాట. ఈ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు దీని మీద క్వశ్చన్ వచ్చిందో మీ ఊహకే. తర్వాత చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మొత్తం నోటుకు వచ్చేసేయాలి అందరికీ. చూడండి, ఒక లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తిని మోనోలింగ్వల్ అంటారనమాట. ఏ వ్యక్తి అయినా సరే ఒక భాష మాట్లాడితే ఏ పర్సన్ హూ నోస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఒక భాష మాట్లాడే వ్యక్తిని మోనోలింగ్వల్ అంటారు. 2 భాషలు మాట్లాడే వ్యక్తిని బైలింగ్వల్ లేదా మల్టీలింగ్వల్ అంటారు.
ఇక్కడ మల్టీలింగ్వల్ అంటే ఏ పర్సన్ హూ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. అంటే ఇక్కడ మల్టీలింగ్వల్ అంటే మనకు 2 రకాలుగా వస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తికి 1 ఆర్ మోర్ లాంగ్వేజెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ భాషలు కనుక మాట్లాడితే మల్టీలింగ్వల్ లేదా బైలింగ్వల్. కానీ ఇక్కడ 3 భాషలు ఖచ్చితంగా 3 లాంగ్వేజెస్ కనుక మాట్లాడితే ట్రైలింగ్వల్ అనమాట. తర్వాత 4 లాంగ్వేజెస్ మాట్లాడితే క్వాడ్రిలింగ్వల్. 4 లాంగ్వేజెస్ మాట్లాడితే క్వాడ్రిలింగ్వల్ అనమాట. 5 లాంగ్వేజెస్ మాట్లాడితే పెంటాలింగ్వల్ ఆర్ పాలీగాట్. ఏ పర్సన్ హూ కెన్ స్పీక్ 5 ఆర్ మోర్ లాంగ్వేజెస్ అనమాట. ఒక వ్యక్తి 5 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడితే పెంటాలింగ్వల్ లేదా పాలీగ్లాట్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాలీగ్లాట్ పర్సన్ హూ స్పీక్ 5 ఆర్ మోర్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ పాలీగ్లాట్. తర్వాత ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్లస్ లాంగ్వేజెస్, 6+ లాంగ్వేజెస్ అనమాట. 6 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడితే హైపర్ పాలీగ్లాట్ అంటారు. 6+ లాంగ్వేజెస్ కనుక మాట్లాడితే హైపర్ పాలీగ్లాట్ అంటారు. టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పైన చెప్పుకున్న టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఇక్కడ చూడండి నోట్ అని ఇచ్చాను. ఏ పర్సన్ హూ నోస్ 1 ఆర్ మోర్ లాంగ్వేజెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ భాషలు కనుక తెలిస్తే మల్టీలింగ్వల్ అంటారనమాట. ఒకటి కన్నా ఎక్కువ భాషలు వచ్చినటువంటి వ్యక్తిని మల్టీలింగ్వల్ అంటారు. 1+ లాంగ్వేజ్, 1 ఆర్ మోర్ లాంగ్వేజ్. ఓకే, 1+ లాంగ్వేజ్ ఆర్ 1 ఆర్ మోర్ లాంగ్వేజ్, 1 ఆర్ మోర్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ మల్టీలింగ్వల్, ఈజ్ కాల్డ్ మల్టీలింగ్వల్. ఇక్కడ చూడండి స్టేజెస్ ఆఫ్ హౌ చిల్డ్రన్ లెర్న్ టు స్పీక్. ఒక పిల్లవాడు భాష నేర్చుకోవడంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, ఏ వయసులో ఏ విధంగా నేర్చుకుంటాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ యూనిట్ మనం పర్ఫెక్ట్గా చదివితే 1 మార్క్ కంపల్సరీ, 1 మార్క్ కంపల్సరీ, 1 మార్క్ కంపల్సరీ ఫస్ట్ యూనిట్ మొత్తం మీద ఫస్ట్ యూనిట్లో. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఫర్ సీటెట్ అని ఇచ్చాను చూడండి. ఫస్ట్ మనకి కూయింగ్. కూయింగ్ అంటే ఏంటంటే ఈ టెక్నికల్ వర్డ్స్ మనకు రావాలి. కూయింగ్ అంటే ఏంటి, బ్యాబ్లింగ్ అంటే ఏంటి, ఈ 2 టెక్నికల్ టర్మ్స్ అనేది మనకి ఎప్పుడు కనపడతానే ఉంటాయి. ఈ కూయింగ్ ఏజ్ వచ్చేసి 1 to 5 లేదా 2 to 5 అంటారు. మ్యాక్సిమం 0 to 5 months అనమాట. మేకింగ్ ఓవెల్ సౌండ్స్. ఓవెల్స్ అంటే మనకేంటి, ఏ ఈ ఐ ఓ యు అచ్చులు అంటాం కదా మన తెలుగులో. లైక్ 1 నుంచి 5 నెలల్లో పిల్లవాడేమంటాడు, మూ ఊ అని అంటారు కదా, ఈ సౌండ్స్ చేస్తారు కదా. ఈ మూ అనే సౌండ్స్ని వచ్చేసి కూయింగ్ అంటారనమాట. పిల్లవాడు సంతోషంలో ఉన్నా సరే బాధలో ఉన్నా సరే మొదట 5 నెలల్లో మాట్లాడటం రాక అరుస్తారు కదా, చిన్న చిన్న శబ్దాలు చేస్తారు కదా, దాన్ని కూయింగ్ అంటారనమాట. బ్యాబ్లింగ్ అంటే 6 నుంచి 10 నెలలు అనమాట. రిపీటింగ్ సిలబల్స్ లైక్ బా ఆర్ డాడా. మనకి మొదట 6 నుంచి 10 నెలల పిల్లవాడు డాడా బాబా అని ఈ విధంగా మాట్లాడతాడు కదా, దాన్ని బ్యాబ్లింగ్ అంటారు. ఇక్కడ సీటెట్లో ఏ విధంగా బిట్స్ అడుగుతారంటే, ద ఫస్ట్ 5 months ఆఫ్ ద బేబీ మేక్స్ ఎ సౌండ్స్ లైక్ కూయింగ్, బ్యాబ్లింగ్, 1 word 2 words అని అడుగుతారు. మ్యాక్సిమం 1 words అడగకుండా హోలోఫ్రస్టిక్ లేదా టెలిగ్రాఫిక్ స్పీచ్ అని చెప్పి ఈ టెక్నికల్ టర్మ్స్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. అయితే కొన్నిసార్లు ఒకసారి మాత్రం ఏమి ఇచ్చారంటే బాబా ఆర్ డాడా సౌండ్స్ మేక్ ఇన్ విచ్ మంత్స్ లేదా దాని పేరు అడిగారనమాట. ఇక్కడ బాబా డాడా అనే సౌండ్స్ అనేది ఏ స్టేజ్లో చేస్తారని చెప్పి అడిగారనమాట క్వశ్చన్. ఇది బ్యాబ్లింగ్. ఇక్కడ 1 word అనమాట, అంటే ఒక పదం యొక్క 1 word అనమాట. ఒక పదం శబ్దాలు ఏ కాలంలో పలుకుతారు, 1 year, 1 సంవత్సరం కాలం వచ్చేటప్పటికి అమ్మ నాన్న అని చిన్న చిన్న అత్త ఇటువంటి పదాలన్నీ సంవత్సరంలోపు పలుకుతారనమాట. సంవత్సరం టైం వచ్చేసరికి 10 నుంచి 12 నెలలు వచ్చే టైం కల్లా హోలోఫ్రస్టిక్. ఇక్కడ 1 word అనేది నేర్చుకోకూడదు, హోలోఫ్రస్టిక్ అనే సౌండ్ మాత్రమే నేర్చుకోవాలి. తర్వాత 2 word టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటే 1.5 నుంచి 2.5 సంవత్సరం వయసులో అనమాట. షార్ట్ సెంటెన్స్ లైక్ వాంట్ జ్యూస్ ఆర్ మమ్మీ సిట్, అమ్మ కూర్చో, నాకు నీరు కావాలి, అన్నం పెట్టు, ఇటువంటి శబ్దాలు అంటే ఇటువంటి 2 పదాలు ఉన్నటువంటి శబ్దాలు 1.5 నుంచి 2.5 సంవత్సరం వచ్చేసరికి మాట్లాడేస్తారనమాట. అయితే ఇక్కడ అడల్ట్ స్ట్రక్చర్ అంటే 4 సంవత్సరాలు రాగానే పిల్లవాడిక 1000 పదాలు గుర్తుండిపోతాయి అనమాట. 3 సంవత్సరాలు వచ్చేసరికల్లా పిల్లవాడు యూజింగ్ ఫుల్ సెంటెన్సెస్ అండ్ వొకాబులరీ ఆఫ్ ఓవర్ 1000 words అట్ స్టేజ్ ఆఫ్ 3 అనమాట. అయితే ఇక్కడ ఈ టైంకి వచ్చేసరికల్లా పిల్లవాడు 1000 పదాలు అనేవి మాట్లాడతాడనమాట.
అయితే కింద తెలుగులో అభ్యసనం మరియు సముపార్జన సంబంధించి తెలుగులో ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. కుటుంబంతో సంభాషణ అంటే అర్థం కావాలని చెప్పి తెలుగులో ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎక్విజిషన్ అంటే ఒక చిన్న పాప తన తండ్రిని చూసి నాన్న వచ్చారు అని అనటం. అంటే ఎక్విజిషన్ అంటే ఏంటి? న్యాచురల్గా అర్థం చేసుకునేది, న్యాచురల్గా చదివేది, న్యాచురల్గా వచ్చేది ఎక్విజిషన్ అనమాట. అయితే పిల్లవాడు వాళ్ళ నాన్న రాగానే ఏమంది, నాన్న వచ్చారని చెప్పి చెప్పిందనమాట. ఇదే మనం స్కూల్లో నేర్చుకుంటే భాషను ఏ విధంగా నేర్చుకుంటాం? నాన్న అనేది నామవాచకం, వచ్చారు అనేది క్రియ అని చెప్పి నేర్చుకుంటాం అనమాట స్కూల్లో. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్లే గ్రౌండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్విజిషన్ అంటే ఏం చెప్పాను? పిల్లలు ఆడుకునేటప్పుడు అవుట్ అయ్యావు, నీ వంతు వంటి పదాలు సహజంగా ఉపయోగిస్తారు. ఆ పదాలు వెనుకున్న అర్థాలు మనం ఏ విధంగా గ్రహిస్తాం చూడండి. స్కూల్లో అయితే పిల్లవాడు ఇంగ్లీష్ పీరియడ్లో ఇట్స్ యువర్ టర్న్ అని టీచర్ చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఎలా పలకాలో నేర్చుకోవడం అనమాట. ఇప్పుడు అది అవుట్ అయ్యావు, నీ వంతు అనే పదాలు మనం ప్లే గ్రౌండ్లో ఆటోమేటిక్గా నేర్చుకుంటాం, న్యాచురల్గా నేర్చుకుంటాం. కానీ స్కూల్కి వెళ్తే ఇట్స్ యువర్ టర్న్ అంటే నీ వంతు వచ్చిందని చెప్పి ఆ విధంగా నేర్చుకుంటాం అనమాట. ఈ విధంగా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది వర్డ్లో కన్వర్ట్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇది మొత్తం టెక్స్ట్ అంతా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇది 2 చెప్పట్లేదు. నేను కింద పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఇది అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.